హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం రత్నం రెసిపీస్‌లో చూడబోయే మొదటి వంట బీట్రూట్ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ 1 కప్పు, షుగర్ 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి కావాల్సినంత అండ్ డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినంత. ముందుగా ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని బౌల్లో వేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా తురుముకున్న బీట్రూట్ని అంతా దాంట్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా బీట్రూట్ అనేది దాంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సో అది కొంచెం సాఫ్ట్నెస్ రావాలన్నమాట. మనకు కొంచెం సాఫ్ట్నెస్ వచ్చిన తర్వాత మనం దాంట్లో ఇప్పుడు ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 1 by 1 యాడ్ చేసుకుందాం. సో ఇట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పాలు ఏవైతే ఉన్నాయో మనం ముందుగా కప్పు పాలు తీసుకున్నాం కదా, అవి దాంట్లో యాడ్ చేసుకొని సో కలుపుకోవాలి. మొత్తం అంతా ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలాగే దీన్ని బీట్రూట్ అండ్ పాలు కలిపిన తర్వాత ఒక 3 కానీ 2 కానీ మన టేస్ట్కి తగినంత ఇలాచీ వేసుకుంటే సువాసన అనేది బాగా వస్తుంది అనమాట. ఇలాచీ ఫ్లేవర్, కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ అంటే పెద్ద ఇష్టం ఉండదు, సో వాళ్ళు కొంచెం లైట్గా వేసుకోవచ్చు. స్వీట్ అంటే యాజ్ యూజువల్ ఇలాచీ ఉండాల్సిందే కదా. సో నెక్స్ట్ ఇలాగా పాలు వేసుకొని బాగా కలిపెట్టుకుని ఆ బీట్రూట్ అనేది సాఫ్ట్నెస్ రావాలన్నమాట, దాంట్లో కుక్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ బీట్రూట్ అనేది పాల్లో కుక్ అవుతుందో అప్పుడే ఆ సాఫ్ట్నెస్ అనేది దానికి వస్తుంది అనమాట. సో దట్ హల్వా అనేది ఇట్లా నోట్లో పెట్టుకోగానే వెన్నపూసలాగా కరిగిపోతుంది. సో ఇలాగా ఒక 10 to 15 minutes, మనకి క్వాంటిటీ ఎక్కువైతే 15 to 20 minutes వరకు ఉంచుకోవాలి బాయిల్ చేసుకునే టైం. నెక్స్ట్ షుగర్ అండ్ నెయ్యి కొంచెం వేసుకొని అదంతా మిక్సప్ చేసుకోవాలి 2. సో ఇప్పుడు చూడండి ఆ బీట్రూట్ హల్వా కలర్ అనేది ఇప్పుడు మారుతుంది. ఆ కుంకుమ కలర్ అంటారు చూసారా, ఆ కలర్ వస్తుంది ఇప్పుడు. సో అదంతా పాకం కడుతుంది కదా, సో దట్ ఏమవుతుంది అంటే కలర్ చూడండి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ అనేది మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదు. దీని న్యాచురల్ కలర్ ఎందుకు ఇలాగ ఉంది అంటే మనం మూత పెట్టకుండా కుక్ చేసాం కాబట్టి ఆ కలర్ అనేది అలాగే ఉంది. సో అట్లాగా బాయిల్ అవుతూ ఆ పాకం అనేది కొంచెం థిక్నెస్ వచ్చే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. సో ఇలాగా ఆ పాలు, నెయ్యి, షుగర్ ఇవన్నీ వేసిన దాంట్లో ముందు ఒక 15 minutes, ఇప్పుడు ఒక 15 minutes వరకు మనం అలా ఉంచుకొని కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము ఇలాగా ఏదైతే కొంచెం థిక్నెస్ వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బీట్రూట్ ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనం ముందు ఫ్రై చేసుకున్నవి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో మిక్స్ చేసేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇదండి వెరీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్, 5 ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ హల్వా రెడీ. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారా కలర్ అనేది ఎంత బాగుందో. సో చాలామంది డ్రై ఫ్రూట్స్ అనేవి లాస్ట్లో వేసుకుంటారు, కొంతమంది యాడ్ చేసుకుంటారు, బేస్డ్ ఆన్ అవర్ టేస్ట్ అనమాట. సో చూసారా కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకి ఇష్టం తినరు, బట్ మనం ఇలా చేసి తింటారు. కాకపోతే కొంచెం షుగర్ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. సో ఇదండి ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ హల్వా రెడీ. షేర్, సబ్స్క్రైబ్ recipes.